మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ప్రముఖ తెలుగు నటుడు రాము గోపాలరావు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 1994 ఆగస్టు 13న ఆయన దివంగతులయ్యారు. విలన్గా, కామెడీ విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించిన రావు గోపాలరావు కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జనవరి 14, 1937లో జన్మించారు. ఆయన నట జీవితం గురించి మాట్లాడుకుంటే, రావు గోపాలరావు సినీ జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కాంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఆ రోజుల్లో ఆ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు మారుమోగిపోయాయి. ఆయన డైలాగుల్ని ఆడియో క్యాసెట్స్ రూపంలో అమ్మారు. అంతలా ఆకట్టుకున్నాయి ఆయన డైలాగ్స్. ఇక ఆ సినిమా తర్వాత నుంచి తెలుగు సినిమాలో విలనిజం కొత్త ట్రెండ్ సృష్టించింది. కొత్త విలనిజానికి రావు గోపాలరావు కొత్త రూపునిచ్చారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన నటించిన వేషగాడు సినిమాలో కూడా రావు గోపాలరావు తన డైలాగ్ మాడ్యులేషన్తో తెలుగు వారి హృదయాల్ని మరోసారి దోచుకున్నాడు. ఇక మా ఊళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, మన ఊరి పాండవులు, ఈనాడు వంటి చిత్రాలలో నటించి ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించాడు. రావు గోపాలరావు చెప్పిన డైలాగ్స్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన డైలాగ్ సెక్రటరీ సూర్యుడు నెత్తుటి గడ్డల లేడు, ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదు, ఎప్పుడు ఎదవ బిజినెస్సేనా, మడిసన్నాక కూసంతా కళాపోసనుండాల, తిని తొంగుంటే మడిసికి గుడ్డుకి తేడా ఏముంటుంది. ఇక రావు గోపాలరావు ఓవైపు నటిస్తూనే పార్లమెంటు సభ్యునిగా 6 ఏళ్ల పాటు కొనసాగారు. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు 1990 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. రావు గోపాలరావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన కుమారుని పేరు రావు రమేష్ తెలిసిందే. రావు రమేష్ కూడా మంచి నటుడిగానే కాకుండా తండ్రిలాగే ఆకట్టుకున్న డైలాగ్ మాడ్యులేషన్స్తో అదరగొడుతున్నాడు. అప్పట్లో రావు గోపాలరావు లేకుండా ఏ సినిమా వచ్చేది కాదు, అంత డిమాండ్ పెరిగిపోయింది. అలా పేరు తెచ్చుకున్న ఆయన చివరి రోజుల్లో మాత్రం చాలా దయనీయ పరిస్థితుల్లో కన్నుమూశారు. ఆ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు. రావు గోపాలరావు డిమాండు అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. ఆయన ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చి నిర్మాతలు సినిమాల్లో పెట్టుకునేవారు. అలా ఆయన చాలా ఆస్తులు సంపాదించారు. కానీ వాటిని నిలుపుకోవడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు. ఆయన పక్కన ఉన్నవారే ఆయన్ను నమ్మించి మోసం చేశారు. ఆస్తులన్నీ కాజేశారు. చివరికి ఆయన వయస్సు మీద పడి ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కనీసం ఆసుపత్రిలో చూయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. చివరికి తాను దాచుకున్న కొంత డబ్బును బయటికి తీసి చికిత్స చేయించుకున్నారు. కానీ ఫలితం లేదు. చివరికి మరణించారు. ఆయన మరణించిన తర్వాత అతన్ని చూడ్డానికి ఒక స్టార్ హీరో, నిర్మాత కూడా రాలేదంటే ఆయన ఏ విధంగా చనిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. రావు గోపాలరావు ఎలాంటి నటుడో ఇప్పటి యంగ్ జనరేషన్కు తెలియకపోవచ్చు, కానీ నిన్న మొన్నటి తరాలకు బాగా తెలుసు. తెలుగు సినిమాల్లో విలనిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన నటునిగా రావు గోపాలరావు లబ్ధ ప్రతిష్ఠులు. అనకాపల్లికి చెందిన ఆయన మొదట రంగస్థలంపై పేరు తెచ్చుకొని అనేక సినిమాల్లోకి వచ్చి మొదట చిన్న పాత్రలు చేశారు. క్రాంతి కుమార్ నిర్మించిన శారదలో చేసిన మునసబు పాత్ర మంచి పేరు తెస్తే, బాపు చిత్రం ముత్యాల ముగ్గులో చేసిన కాంట్రాక్టర్ క్యారెక్టర్ ఆయన కెరియర్ను సమూలంగా మార్చేసి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మాధవరావు లాంటి నటుల రాకతో రావు గోపాలరావుకు అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టినా ఆ ఒకటి అడక్కు లాంటి సినిమాల్లో చేసిన పాత్రలతో తనేమిటో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించడంతో పాటు ఆర్థికపరమైన విషయాల్లో ముందు చూపు లేకపోవడంతో చాలా నష్టపోయారు. నమ్మిన వాళ్ళు దగా చేశారు. అనారోగ్యానికి చికిత్స కోసం చాలా డబ్బే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చివరకు పోరాటం చాలించి 1994 ఆగస్టు 13న రావు గోపాలరావు కన్నుమూశారు. అప్పటికింకా తెలుగు చిత్రసీమ పూర్తిగా మద్రాసు నుంచి హైదరాబాదు తరలిపోలేదు. మద్రాసులో ఉన్న సినీ ప్రముఖులు కొంతమంది ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ రోజు మధ్యాహ్నం ఆయన అంతిమయాత్ర మొదలైంది. నటులు అల్లు రామలింగయ్య, పిఎల్ నారాయణ, నిర్మాత జయకృష్ణ, డైరెక్టర్ రేలంగి నరసింహారావు లాంటి కొద్దిమంది ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. పెద్ద కొడుకు రావు రమేష్, రెండో కొడుకు క్రాంతి అశ్రునయనాలతో తండ్రి భౌతిక దేహానికి అగ్ని సంస్కారం జరుపుతున్నంతలో ఆగండి అంటూ కొంతమంది తమిళ మిత్రులు అక్కడికి వచ్చారు. చుట్టూ చూసి ఇంకా ఎవరైనా రావాలా అని తమిళంలోనే అడిగారు. లేదని అల్లు రామలింగ చెప్పారు. అప్పుడు వాళ్ళంతా కన్నీరు పెట్టుకుంటూ రావు గోపాలరావు భౌతిక దేహానికి నమస్కరిస్తూ, ఇలాంటి గొప్ప నటుడు దేశంలోని మరే ప్రాంతంలోనైనా ఉంటే వారి అంత్యక్రియలు ఇంత సాదాసీదాగా పేలవంగా జరగవు, అంత గొప్ప మనిషి, మానవత్వం కలిగిన మహనీయునికి ఇలా అగ్ని సంస్కారం చేయడం బాధగా ఉందని అన్నారు. నిజమే, రావు గోపాలరావు ఎలాంటి నటుడు,
తన డైలాగ్ డిక్షన్తో హీరోలను కూడా ఎలా డామినేట్ చేసేవారు. అలాంటి నటుడు పరమపదిస్తే తోటి నటుల్లో చాలామంది ఆయన్ను కడసారి చూసేందుకు కూడా వెళ్ళలేదు. కనీసం ఆఖరిసారిగా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకాలని ఎవరూ అనుకోలేదు. సినీ రంగం నుంచి ఆయన అంత్యక్రియల్లో పాల్గొంది ఎక్కువగా చిన్న స్థాయి కార్మికులే. ఇక రావు గోపాలరావు సాంఘిక సినిమాలోనే కాదు, పౌరాణిక జానపద చిత్రాల్లో కూడా తనదైన మాటలతో మెప్పించారు. వేటగాడు సినిమాలో యాసతో కూడిన పెద్ద పెద్ద డైలాగులు రావు గోపాలరావు అవలీలగా చెప్పేసి ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రావు గోపాలరావు గారు గోపాలరావు గారి అమ్మాయి సినిమాలో ఆయన నట విశ్వరూపం చూపించారు. అభిలాష, ఛాలెంజ్, మగధీరుడు, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, యమగోళ, జస్టిస్ చౌదరి, గరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, అల్లరి ప్రియుడు, బొబ్బిలి బ్రహ్మన్న తదితర చిత్రాల్లో తన నటనతో ఆడియన్స్ని మెప్పించారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఎన్టీఆర్కు అండగా నిలిచిన రావు గోపాలరావు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంట్లో తన వాణిని వినిపించారు. వెండి తెరపై విల్లిజం పండించిన రావు గోపాలరావు నిజ జీవితంలో చాలా సౌమ్యుడు. ఈయనకు 1910లో ఆంధ్ర యూనివర్సిటీ కళా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1994 ఆగస్టు 13న ఆయన స్వర్గస్థులయ్యారు.